దేశ ప్రభుత్వమే దోపిడీలు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా డబ్బున్న వాళ్ళను గుర్తించి వాళ్ళను టార్గెట్ చేసి వందల వేల కోట్లు దోచుకుంటోంది. ఆ దేశం ఏంటి? పూర్తి వివరాలు చూద్దాం ఇవాల్టి వ్యూలో. వెల్కమ్ టు ద వ్యూ. నేను రూపా ఇందుకూరి. ఇప్పుడు నేను చెప్పబోయేది మీకు షాకింగ్గా అనిపించవచ్చు. ఆ దేశంలో ప్రభుత్వ పెద్దలే కొన్ని నకిలీ కంపెనీలు ఏర్పాటు చేసి సంపన్నులను మోసం చేస్తున్నారు. అంతేకాదు, అమాయకులను బానిసలుగా బంధించి వారిని టార్చర్ చేస్తున్నారు. ఈ బానిసల చేత సైబర్ మోసాలు చేస్తున్నారు. చెప్పిన మాట వినకపోతే బానిసలను సంఖ్యలతో బంధించి కొట్టేవారని విన్నాం. ఎంతో టార్చర్ చేసేవారట. ఈ బానిసల్లో మన భారతీయులు కూడా ఉన్నారు. ఆ దోపిడీలు చేస్తోంది కంబోడియా ప్రభుత్వం. అమెరికాలో కరోనా లాక్డౌన్ టైంలో ఇంటి వద్ద నుంచి పనిచేస్తున్న మెలీసా అనే యువతికి సోషల్ మీడియాలో డేటింగ్ యాప్ ద్వారా ఒక అందమైన యువకుడు పరిచయం అయ్యాడు. వారిద్దరూ ఎప్పుడూ కలవలేదు. సోషల్ మీడియా ద్వారానే చాటింగ్ చేసుకునేవారు. ఆ యువకుడు తనను చైనా పౌరుడిగా పరిచయం చేసుకున్నాడు. లాక్డౌన్ కారణంగా తాను కూడా అమెరికాలో ఇరుక్కున్నానని చెప్పాడు. మెలీసా ఆ యువకుడితో ప్రేమలో పడింది. ప్రతిరోజు ఇద్దరు గంటల తరబడి మాట్లాడుకునేవారు. రోజు ఆ యువకుడు తన అందమైన ఇల్లు, తన పెట్స్తో ఉన్న ఫోటోలు చూపించేవాడు. కొంతకాలం తర్వాత మెలీసా సొంతంగా ఒక బిజినెస్ స్టార్ట్ చేయబోతోందని ఆ యువకుడు తెలుసుకున్నాడు. అప్పుడే అతను మెలీసాకు ఒక సలహా ఇచ్చాడు. తనకు కొన్ని చైనా స్టాక్ మార్కెట్స్, క్రిప్టో కరెన్సీస్, చైనాలో పందుల ఫార్మింగ్ బిజినెస్ గురించి బాగా తెలుసని, వాటి ద్వారా త్వరగా లాభాలు సంపాదించవచ్చని చెప్పాడు. అతన్ని నమ్మిన మెలీసా తన వద్ద ఉన్న సేవింగ్స్ అన్నింటినీ ఇన్వెస్ట్ చేసింది. ఇక అంతే. ఆ తర్వాత యువకుడు సోషల్ మీడియా నుంచి మాయమైపోయాడు. ఆ తర్వాత మెలీసా పోలీసులకు కంప్లైంట్ చేసింది. అయితే పోలీసుల విచారణలో కొన్ని షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. ఇంతకాలం మెలీసాతో మాట్లాడిన ఆ వ్యక్తి నిజానికి కంబోడియాలో ఉన్నాడని ఐపీ అడ్రస్ ట్రేస్ చేస్తే తెలిసింది. పైగా అతను చూపించిన ఫోటోలు ఒక తైవాన్ సినిమా యాక్టర్వి. మెలీసా ఇన్వెస్ట్ చేసిన ఆన్లైన్ వెబ్సైట్స్ అన్నీ ఫేక్. ఇక్కడ మనందరం అనుకున్నట్టు ఈ కేసులో మెలీసా ఒక్కటే బాధితురాలు కాదు. ఆ అవతల కంబోడియా దేశం నుంచి ఆమెతో సోషల్ మీడియా ద్వారా మాట్లాడిన యువకుడు కూడా బాధితుడే. ఎలా అంటారా? ఆ యువకుడు ఒక బానిస. అతను పనిచేస్తున్న కంపెనీ అతనితో బలవంతంగా ఇలాంటి ఆన్లైన్ మోసాలు చేయిస్తోంది. ఆ కంపెనీ కంబోడియాలో ఆఫీస్ పెట్టుకుని అక్కడ ఉద్యోగం కోసం వచ్చే యువకులను ఒక బిల్డింగ్లో బంధించి అక్కడే ఆఫీస్లో పనిచేస్తుంది. ఇలాంటి కంపెనీలు, ఇలాంటి బిల్డింగ్స్ ఆ దేశంలో చాలా ఉన్నాయి. ఆ బిల్డింగ్స్ చుట్టూ ఇనుప కంచెలు ఉంటాయి. అక్కడ నుంచి పారిపోవడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. బిల్డింగ్ చుట్టూ సెక్యూరిటీ గార్డ్స్ తుపాకులతో నిలబడి ఉంటారు. అయితే మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఇండియాలో కూడా గత 6 monthsలో ఇలాంటి సైబర్ ఫ్రాడ్స్ చేసి కంబోడియా కంపెనీలు 500 కోట్లకు పైగా దోచేశాయట. విచిత్రం ఏంటంటే ఈ మోసాలు చేసేందుకు ఇండియా నుంచే ఉద్యోగులను నియమించుకుంటున్నారు. ముఖ్యంగా దేశంలోని కంప్యూటర్ హార్డ్వేర్, నెట్వర్కింగ్ జాబ్స్ చేసే యువతను వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు. ఇండియాలో సంపాదించే శాలరీ కంటే 3 times ఎక్కువ ఇస్తామని ఆఫర్ చేసి కంబోడియా తీసుకెళ్లి వారి చేత సైబర్ మోసాలు చేస్తున్నారు. కంబోడియా కంపెనీస్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఇండియాలో కొంతమంది ఏజెంట్లు యువతకు ఆశ చూపిస్తున్నారు. మీకు కూడా ఇలాంటి కాల్స్ వస్తే జాగ్రత్తగా ఉండండి. ఇండియాలోని వేర్వేరు రాష్ట్రాల నుంచి ఈ ఏజెంట్లు రిక్రూట్మెంట్ చేసి కంబోడియాకు పంపిస్తున్నారు. ఇలాంటిదే ఒక కేస్ స్టడీ చూద్దాం. 32 ఏళ్ల రోహన్ చెన్నైలోని ఒక గోల్ఫ్ క్లబ్లో డేటా ఎంట్రీ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. ఎక్కువ శాలరీ కోసం ఫారెన్ వెళ్లాలని ట్రై చేస్తున్న సమయంలో ఒక ఏజెంట్ అతన్ని కంబోడియాలో ఫుడ్ క్వాలిటీ చెకింగ్ ఆఫీసర్గా ఉద్యోగం ఉందని, నెలకు 2 లక్షల జీతం అని చెప్పి కంబోడియా పంపించాడు. రోహన్ కంబోడియా చేరుకున్నాక ప్రపంచం తలకిందులైంది. కంబోడియాలో ఎయిర్పోర్ట్ బయట ఇండియా నుంచి వచ్చిన రోహన్ లాంటి వాళ్ళను ఒక కారులో తీసుకెళ్లారు. ఆ కారు పెద్ద బిల్డింగ్ కాంపౌండ్లోకి ఎంటర్ అయింది. ఆ బిల్డింగ్ చుట్టూ తుపాకులు పట్టుకుని సెక్యూరిటీ ఉంది. ఇది చూసి రోహన్ భయపడిపోయాడు. అక్కడ ఆ కంపెనీల సూపర్వైజర్ రోహన్ పాస్పోర్ట్ తీసేసుకున్నారు. ఆ బిల్డింగ్ లోపల వందల మంది కూర్చుని పనిచేస్తున్నారు. రోజుకు 12 గంటల పని. చెప్పిన పని చేయకపోతే అక్కడ సూపర్వైజర్ కరెంట్ షాక్ ఇస్తాడట. కింద పడేసి కాల్తో తంతాడట. సరైన భోజనం ఉండదు. ఆ కంపెనీలో ఉద్యోగం కోసం వెళ్ళిన వారు అక్కడే బానిసలుగా ఉండిపోవాల్సిందే. కొందరు అక్కడి నుంచి పారిపోవాలని ప్రయత్నించి బిల్డింగ్స్ పై నుంచి దూకారు కూడా. కాళ్ళు చేతులు విరగొట్టుకున్నారు. అలా కొంతమంది తప్పించుకుని పారిపోయిన వారి వద్ద పాస్పోర్ట్స్ కానీ, గుర్తింపు పత్రాలు కానీ లేకపోయేసరికి పోలీసులు వారిని అనుమానించారు. చివరికి దాదాపు 75 మంది ఇండియన్ ఎంబసీకి వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో ఇండియన్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవడం స్టార్ట్ చేసింది. తప్పించుకొచ్చిన ఇండియన్స్ ఇచ్చిన సమాచారం ఆధారంగా లోకల్ పోలీసుల సహాయంతో ఆ బిల్డింగ్స్ పై రైడ్ చేసి అక్కడి నుంచి 250 మంది ఇండియన్స్ను కాపాడింది. రోహన్ లాంటి ఇండియన్స్ను విచారణ చేసిన ఇండియన్ పోలీస్ ఈ కేసులో ఇప్పటి వరకు 8 మందిని అరెస్ట్ చేశారు. వీరంతా ఒరిస్సాలోని రూర్కిలా సిటీలో ఓ గ్యాంగ్ నడుపుతున్నారు.
ఇలాంటి గ్యాంగ్స్ ఇండియాలో ఇంకా చాలా ఉన్నాయని పోలీసులు చెప్తున్నారు. ఈ గ్యాంగ్స్ అన్నీ కంబోడియా కంపెనీలతో కలిసి పనిచేస్తున్నాయి. రోహన్ పోలీసులకు ఇచ్చిన వివరాల ప్రకారం ఈ సైబర్ ఫ్రాడ్ చేసే కంపెనీల వద్ద ప్రపంచంలోని అన్ని దేశాల సంపన్నుల డేటా ఉంది. జస్ట్ సిస్టంలో లాగిన్ అయి కంట్రీ అండ్ సిటీ సెలెక్ట్ చేస్తే చాలు ఎవరికి ఫోన్ చేసి ఏ స్కామ్లో ఇరికించాలో లిస్ట్ ఉంటుందట. రోహన్ ఒక సౌత్ ఇండియన్ అమ్మాయి ఫోటోతో ప్రొఫైల్ చేసి ముంబైకి చెందిన మనోహర్ అనే వ్యక్తితో సోషల్ మీడియా ద్వారా ఫ్రెండ్షిప్ చేశాడు. మనోహర్ ఒక నార్త్ ఇండియన్. రోహన్ అమ్మాయిలా చాటింగ్ చేస్తూ మనోహర్కి గిఫ్ట్ పంపిస్తున్నానని చెప్తాడు. ఆ తర్వాత ఇండియాలోని ఒడిశా గ్యాంగ్ మనోహర్కి ఫోన్ చేసి పోలీస్ ఆఫీసర్గా పోజులిస్తూ మీ పేరు మీద ఒక పార్సిల్ వచ్చింది, ఆ పార్సిల్లో డ్రగ్స్ ఉన్నాయి, మీరు వెంటనే విచారణకు రావాలని అంటారు. దీంతో మనోహర్ భయపడిపోతాడు. మరుసటి రోజు గ్యాంగ్లోని మరో వ్యక్తి మనోహర్కు ఫోన్ చేసి ఈ కేసు లేకుండా చేయాలంటే 4 లక్షలు ఖర్చు అవుతుందని చెప్తాడు. అందుకు మనోహర్ ఒప్పుకుని 4 లక్షలు ఇచ్చేస్తాడు. ఇలా అనేక రకాలుగా అమాయకుల్ని మోసం చేసి ఈ కంబోడియా కంపెనీలు దోచుకుంటున్నాయి. అయితే రోహన్ ఒక్కడే కాదు, రోహన్ లాగా దాదాపు 5,000 మంది ఇండియన్స్ ఈ సైబర్ ఫ్రాడ్ కంపెనీల్లో బానిసలుగా పనిచేస్తున్నారు. వీరందరినీ భారత ప్రభుత్వం కాపాడాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇలా భారతదేశం ఒక్కటే కాదు, చైనా, అమెరికా, థాయిలాండ్, యూరోప్ లాంటి దేశాల ప్రజలు కూడా సైబర్ మోసాల బారిన పడుతున్నారు. ఈ సైబర్ మోసాలను ఎక్కువగా నడిపేది చైనాకు చెందిన కంపెనీస్. అయితే ఇదంతా ఇంత పెద్ద స్థాయిలో ఎలా జరుగుతోంది? కంబోడియాలోని సైబర్ ఫ్రాడ్ కంపెనీలపై 2022లో అల్ జజీరా న్యూస్ ఛానల్ ఒక ఇన్వెస్టిగేషన్ చేసింది. ఆ ఇన్వెస్టిగేషన్లో షాకింగ్ విషయాలు తెలిసాయి. ఐల్ టెల్ యూ. ఏషియన్ కాంటినెంట్లో టాప్ మోస్ట్ కరప్టెడ్ కంట్రీస్లో ఒకటి కంబోడియా. కానీ లాస్ట్ 10 yearsలో కంబోడియా దేశంలో కరప్షన్ పీక్స్లో ఉంది. ప్రపంచంలోని అన్ని దేశాల క్రిమినల్స్కు కంబోడియా అడ్డాగా మారింది. ఏ దేశంలో వాంటెడ్ క్రిమినల్స్ అయినా సరే ఇక్కడికి వచ్చి తలదాచుకోవచ్చు. థాయిలాండ్ పొరుగు దేశమైన కంబోడియా పాపులేషన్ జస్ట్ 1.68 crores. గత 40 ఏళ్లుగా అక్కడ ప్రధానమంత్రిగా హున్ సెన్ ఉన్నారు. 2023లో హున్ సెన్ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి తన కొడుకు హున్ మనేట్ను కొత్త ప్రధానిగా చేశారు. అల్ జజీరా చేసిన ఇన్వెస్టిగేషన్లో కంబోడియా మాజీ ప్రధాని హున్ సెన్కు ఈ చైనా సైబర్ ఫ్రాడ్ కంపెనీల యజమానులతో సన్నిహిత సంబంధాలున్నట్లు తేలింది. అల్ జజీరా రిపోర్ట్ ప్రకారం ఉద్యోగం పేరుతో ఇండియన్స్ను మోసపూరితంగా తీసుకొచ్చినట్లే చైనా నుంచి, థాయిలాండ్ నుంచి కూడా అమాయకులను తీసుకొచ్చి బానిసలుగా పనిచేస్తున్నారు. అక్కడి నుంచి తప్పించుకున్న చాలా మంది చైనీస్ అల్ జజీరా ఇంగ్లీష్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. చైనా సైబర్ ఫ్రాడ్ కంపెనీలు ఎలా ఫేక్ క్రిప్టో కరెన్సీ, ఫేక్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్, అలాగే అమ్మాయిల ఫేక్ ఎస్కాట్ క్లబ్ మెంబర్షిప్ల పేరిట సంపన్నులను దోచుకుంటున్నాయో వారు వివరంగా చెప్పారు. ఆ తర్వాత అల్ జజీరా ఈ విషయంపై కంబోడియా ప్రభుత్వ అధికారులను ప్రశ్నించగా వారు అలాంటిదేమి ఇక్కడ జరగడం లేదని చెప్పారు. ఆ బిల్డింగ్స్ లోపల ఇతర దేశాల నుంచి వీసా లేకుండా ఇల్లీగల్గా వచ్చి ఉంటున్న వారే తప్ప ఈ సైబర్ ఫ్రాడ్ కంపెనీలు ఏం లేవని బుకాయించింది. అయితే అల్ జజీరా ఆ బిల్డింగ్స్ ఓనరు ఎవరని ఆరా తీసింది. ఇక్కడ ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఈ బిల్డింగ్ ఓనర్స్లో కొందరు కంబోడియా ప్రభుత్వ ప్రతినిధులు, కొందరు చెంజీ లాంటి చైనాలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ఉన్నారు. ఇలా తీగలాగితే డొంకంతా కదిలినట్టు ఈ సైబర్ మోసాల దందా కనెక్షన్ ఏకంగా కంబోడియా ప్రధాని వరకు వెళ్ళింది. ఇప్పుడు 5,000 భారతీయుల్లాగే వేల మంది చైనీస్, థాయిలాండ్ పౌరులు కంబోడియాలో బానిస జీవితం గడుపుతున్నారు. వారందరూ అక్కడి నుంచి విడుదలయ్యేటప్పుడో కాలమే నిర్ణయించారు. ఇప్పటికే భారత ప్రభుత్వం అక్కడున్న భారతీయులను తిరిగి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి బిగ్ టీవీ ద వ్యూ ఛానల్ని.